లోక రక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రపంచం అంతటిని మీరు దృష్టించి చూస్తున్న దేవుడు ప్రభా, మీ గొప్ప ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి, ప్రస్తుత దినాలలో వర్షము లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్వామి. దయచేసి వర్షాన్ని దయచేయండి. దయచేసి వర్షాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రభా, పశువులు కూడా మేత లేక, నీరు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మమ్మలను మీరు కనికరించి మీ గొప్ప కార్యము మా పట్ల, మా దేశం పట్ల జరిగించండి. ప్రపంచము నిజంగా భయంకరమైన స్థితిలో ఉంది. యుద్ధాలు రోజు రోజు విపరీతమవుతూ ఉన్నాయి. మీరే కనికరమును చూపెట్టి తండ్రి, వారిలో ప్రజల మీద ప్రేమను పుట్టించి యుద్ధాలు ఆపుచేయుటకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 18వ తారీఖు 2026 శనివారం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 38వ వచనం. స్తోత్ర గీతములు పాడు వారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచాను. వారి వెంబడి నేనును వెళ్ళి తిని, ప్రాకారము మీదనున్న సగం మంది కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. 38వ వచనాన్ని చదివి మీకు వినిపించాను. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇక్కడ కొలముల గుమ్మము అని చెప్పబడింది. కొలుముల గుమ్మము, కొలుముల గోపురం అని. తూర్పు వైపున ఉన్న కొలుముల గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరని వాక్యము సెలవిస్తుంది. కొలుముల గోపురము ప్రథమంగా పాటలు పాడుతున్నటువంటి వారి వెంబడి నేను కూడా వెళ్ళానని నెహమ్యా గారు చెప్తున్నారు. ఒకసారి పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటే ఇక్కడ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నన్ను ఆలోచించాలి. ప్రియ దైవ జనాంగమ, గోపురము అను మాట మనము ఆలోచించాలి. పరమగీతము 7వ అధ్యాయము 4వ వచనములో నీ మెడ దంత గోపుర రూపము అని చెప్తాడు. నీ కన్నులు హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములతో సమానము అని చెప్పాడు. నీ ముక్కు దమస్కు వైపునకు చూచుచున్నది, లెబానోను గోపురము వంటిది అని చెప్పబడి ఉంది. గోపురము అనేటటువంటిది బలాన్ని, గౌరవాన్ని, మహిమాన్వితమైన అందాన్ని సూచించే ఒక మాట. ప్రియులారా, గమనించాలి. అనగా దాని అర్థము దేవుని యొక్క బలం. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు వారికి ఇచ్చిన గౌరవప్రదం. ఈ రీతిగా బైబిలులో అనేక గోపురాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు తాను పెళ్ళాడు భార్యను గురించి వర్ణిస్తూ నీ మెడ దంత గోపుర రూపము అని అన్నాడు. అనగా దంతముతో చేయబడిన
గోపురములాగా నీ మెడ ఉంది అన్నాడు. దంతము అనేటటువంటిది 2 గురుతులు. దంతము తెల్లగా ఉంటాది. దంతము బలముగా ఉంటాది. దాని అర్థమేమిటంటే, ప్రభుల వారు పెళ్ళాడు భార్య ఆ మెడ భాగము తెలుపంటే పరిశుద్ధత కలిగింది. బలమంటే దేవుని బలము కలిగినటువంటి బిడ్డ అని అర్థం. వాక్య బలం, ఆత్మ బలం. అంతేకాదు ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క బలం, వాక్యపు బలము, యేసయ్య బలాన్ని కలిగినటువంటి బిడ్డ అని అర్థం. కాబట్టి ప్రభుల వారు ఆ రీతిగా వర్ణించాడు. ప్రియులారా గమనించాలి. బైబిలులో ఇంకా చెప్పిన మాట, నీ కన్నులు హెష్బోను పట్టణములోనున్న 2 తటాకములతో సమానము అని చెప్పాడు. హెష్బోను పట్టణము అనగా తెలివిగల పట్టణమని. ఆ కన్నులు 2 చెరువులకు పోల్చాడు. దానర్థము హెష్బోను పట్టణం అంటే తెలివిగల పట్టణం. తెలివిగల పట్టణం ప్రపంచంలో ఏ పట్టణము కాదు. ప్రభుల వారు ఇక్కడ వర్ణిస్తున్నది సంఘమును గూర్చి, ఆ సంఘంలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తెను గురించి. కాబట్టి పెళ్లి కుమార్తెలో తెలివిగల పట్టణం శిరస్సు భాగం. చెవులు చూడండి, 4,040,000 అడుగుల ఎత్తులో వెళ్ళే ఆ ఏరోప్లేన్ శబ్దాన్ని పసిగట్టేస్తాయి. కన్ను చిన్నదే, కానీ ఎంతో విశాలమైన ప్రదేశం ఆ కంటిలో పడుతుంది. ఈ రీతిగా తెలివైన పట్టణం ఈ శిరస్సు భాగం. అందులో నేత్రములు హెష్బోను పట్టణంలోనున్న 2 తటాకములు అంటాడు. చెరువులు అంటాడు. చెరువులుంటే చెరువు కిందున్న భూములన్నీ కూడా మంచిగా పండుతూ ఉంటాయి. భూములు పండితే ఆ గ్రామంలోనూ పట్టణంలోనూ కరువు ఉండదు. సుభిక్షంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. చెరువులో నీళ్లు కావాలంటే పైనుండి వర్షం కురవాలి. అంటే సంఘమా ఆలోచించాలి. క్రీస్తు పెళ్లి భార్య కన్నులు చెరువులు కావాలంటే పైనుండి వర్షం కురవాలి. పైనుండి కురిసే వర్షాన్ని గూర్చి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది. యోవేలు ప్రవక్త కడవరి వర్షము, తొలకరి వర్షం అని చెప్పాడు. తొలకరి వర్షం మొట్టమొదట అపోస్తలులు మేడ మీద కూడి ప్రార్థించినప్పుడు వారి మీదికి దేవుడు పంపిన ఆత్మ, అది తొలకరి వర్షం. ఈ కడవరి దినములలో వృద్ధుల మీద, యవనస్తుల మీద, చిన్న పిల్లల మీదికి ప్రభువు పంపేటటువంటి పరిశుద్ధాత్మని కడవరి వర్షం అని చెప్పాడు. దానర్థము సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, పరిశుద్ధాత్మ లేకపోతే మన కన్నులు చెరువులు కావు. మన కన్నులు చెరువులు కాకపోతే క్రిందన్న భూములు పండవు. దాని అర్థం సంఘమా, ప్రతి వారు కూడా కన్నీళ్లతో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. అనేక మంది కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుల కొరకు, పరిపాలకుల కొరకు, ఆ తరువాత ప్రజలందరి కొరకు ప్రార్థన, విజ్ఞాపనములు చేస్తూ ఉండాలి. ఆ రీతిగా చేస్తూ అనేక మంది వ్యక్తులు ప్రభునందు ఫలించువారుగా ఉండాలి. నీ కన్నీటి ద్వారా అనేక మంది మార్పు చెందాలి. అనేక మంది స్థిరపడాలి, బలపడాలి, ప్రభు దగ్గరికి రావాలి. దయచేసి గమనించవలసిన విషయం,
ఆ రీతిగా కన్నీరు విడిచే దైవ సేవకులు ఈ దినాన చాలా అవసరమై ఉంది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆ రీతిగా ప్రభు సన్నిధానంలో స్వార్థముతో కాక నిస్వార్థంగా అనేకుల కొరకు కన్నీరు విడిచి ప్రార్థించే బిడ్డవా లేదా ఆలోచన చేయాలి. ఆ రీతిగా లేకపోతే నీ కన్నులు చెరువులు కాకపోతే కిందున్న భూములన్నీ ఎండి ప్రదేశం అంతా కరువుతో నింపబడతాది. ప్రతి బిడ్డ కన్నీటి ప్రార్థన చాలా అవసరం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.